ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను సందర్శించిన జెట్టి గురునాథరావు. హాస్పిటల్ సూపరింటెండెంట్కి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే కేసులకి రెఫరల్ రాస్తూ ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారో అటువంటి పరిస్థితులు ముందు ఉండకూడదని తెలియజేశారు. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా హాస్పిటల్ సిబ్బంది పనితీరు బాగోకపోయినా మెడిసిన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. చైర్మన్ గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే బీఆర్ గారు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి జంగారెడ్డి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎస్టీ ఏరియా వాళ్ళకి అలాగే పేదలకు అందరూ కూడా ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి అందరూ కూడా పోరాడి సాధించుకున్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత అనేక మందికి ప్రాణాలు కాపాడిన హాస్పిటల్గా పేరొందింది. అలాగే మరి మంచి కాలంలో క్లిష్టమైన ఆపరేషన్ కూడా చేసి మరి సూపరింటెండెంట్ కమలాదేవి గారి ఆధ్వర్యంలో మంచి పేరు కనుక హాస్పిటల్ వెళ్తుంది. కాకపోతే మన సూపరింటెండెంట్ గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి మరి అర్ధరాత్రి సమయంలో మరి గిరిజనులు కానీ ఎవరైనా సరే పేదవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్ అందుబాటులో లేకపోతే ఆ నర్సులు ఎవరైనా సరే రిఫరల్ రాసేసి మరి వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పకుండా ఉండడం గురించి, అలాగే కొద్దిగా చిన్న వాటికి కూడా రిఫర్ చేయవద్దని, జంగారెడ్డి ట్రీట్మెంట్ చేయండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే ఈ జంగారెడ్డిలో మొత్తం కౌన్సిల్ అవ్వండి, అందరం కూడా మీకు అండగా ఉంటామని. ఇక్కడ జంగారెడ్డి హాస్పిటల్ మన జిల్లాలో పేరు రావాలని, ఇక్కడ ప్రతి ఒక్క పేదవాడికి కూడా సరైన వైద్యం అందాలని, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒక మందుల సమస్యలు వచ్చినా లేదా ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే మీ అందరం కూడా షేర్ చేసుకొని చందాలు వేసుకున్నా సరే హాస్పిటల్కి వేసుకొని ఆ పరిస్థితి లేకపోయినా సరే చెప్తాను మీకు. పేదవారికి ముఖ్యంగా గర్భిణీలకు కానీ లేదా చిన్న జ్వరాలకు కానీ వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులే పరిస్థితి, అటు ఆరోగ్యశ్రీలోకి అవి అడ్మిట్ అవ్వు, వాళ్ళ సొంత డబ్బులకు వచ్చే పరిస్థితి. ఒక చిన్న జ్వరం వస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే 5,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. అతను చాలా ఇబ్బందులు కూడా పడుతుంది. సూపరింటెండెంట్ గారు విజ్ఞప్తి చేసాం ఆవిడకి, మీరు ఇక్కడి నుంచి గతంలో ఎలా జరిగినా సరే హాస్పిటల్కి చెడ్డ లేకపోయినా సరే మా రిక్వెస్ట్ చెప్తున్నాం. మళ్ళీ మన ఏరియా హాస్పిటల్ని ఈ ఏరియాలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచి బాగా చూస్తారని పేరు తీసుకురావాలని, మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డాక్టర్లకి ఇబ్బంది వచ్చినా సరే మేము మీ వెనకాల ఉంటామని, ఎవరి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు పేద ప్రజలందరూ కూడా మీరు సరైన వైద్యం అందించి సరైన ఉచిత మందులు అందించి రెఫర్ అవ్వకుండా ఇక్కడే హాస్పిటల్ చికిత్స అందించి ప్రతి ఒక్కరు ప్రాణదానం చేయాలని కోరుకుంటూ మరి రోజున అందరం కలిపి రావడం జరిగింది. ఇక్కడి నుంచి తప్పకుండా జరుగుద్ది. మీకు ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే హాస్పిటల్ ద్వారా ఇబ్బంది వచ్చినా సరే మీరు వైసీపీ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మీకు ఎవరు తెలియపరిచినా సరే వాడు వచ్చి ఏమంటే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా, దళారుల బాధ లేకుండా మీకు మా నాయకులందరూ కూడా, మా కౌన్సిలర్ అండి మా నాయకులందరూ కూడా ఈ ఒక జంగాడు పట్టణమే కాదు ఈ చుట్టుపక్కల జంగాడు ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న ఎవరికి ఏ ఇబ్బంది సరే మా వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తారు.